టూత్ పెయిన్ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది, బాగా స్వెల్లింగ్ వచ్చింది, హాట్ ప్యాక్ పెట్టాలా, కోల్డ్ ప్యాక్ పెట్టాలా, ఏది ఎప్పుడు పెట్టాలి, దేని వల్ల మా డెంటల్ కి యూజ్ ఉంటుంది, ఈ వీడియోలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జగదీష్ ఫ్రమ్ రమేష్ మైక్రోస్కోప్ డెంటల్, మచిలీపట్నం. ఐస్ ప్యాక్ ఎప్పుడు వాడాలి? మీకు అక్యూట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా పన్ను తీసిన వెంటనే మీకు స్వెల్లింగ్ లాంటిది వచ్చినా ఐస్ ప్యాక్ వాడుకోవచ్చు. ఐస్ ఏం చేస్తుందంటే ఐరన్ కంప్రెస్ చేయడం వల్ల మీకు ఆ పెయిన్, స్వెల్లింగ్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో ఐస్ ప్యాక్ అనేది ఎప్పుడైనా పంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, జ్ఞానదంతం సర్జరీ చేసి ఎముక అరగదీసి తీసినప్పుడు బోన్ కి మాత్రం మీరు ఐస్ ప్యాక్ లాంటి పెట్టుకోండి. సో ఐస్ డైరెక్ట్ గా ఫేస్ మీద పెట్టేయచ్చా? లేదండి. ఒక ఐస్ ని క్లాత్ లో గానీ ఒక పాలిథిన్ కవర్ లో గానీ ర్యాప్ చేసి మీరు జస్ట్ ఇంటర్మీడియట్ గా 4 to 5 times అలా 1 minute 2 minutes పాటు పెట్టుకుంటే మీకు కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో హీట్ ఎప్పుడు అప్లై చేయాలి? మీకు మజిల్ పెయిన్ గానీ స్టిఫ్నెస్ గానీ ఉన్నప్పుడు హీట్ అప్లై చేయాలి. బేసికల్ గా హీట్ అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఏరియా కొంచెం రిలాక్స్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవడం వల్ల మీకు ఆ రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు హీట్ ప్యాక్ అప్లై చేయకూడదు. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హీట్ ప్యాక్ అప్లై చేస్తే ఇంకా కండిషన్ వర్సన్ అయిపోతుంది. సో ఎప్పుడైనా టూత్ పెయిన్ గానీ అక్యూట్ ఇన్ఫెక్షన్ గానీ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. వెరాజ్ మజిల్ స్టిఫ్నెస్ గానీ ఆ టెండర్నెస్ గానీ ఉన్నప్పుడు, మజిల్ రిలేటెడ్ అయితే మాత్రం హీట్ ప్యాక్ అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ.